దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? మార్నింగ్ లేచారా? ఉదయకాలం నిన్నంతా సండే కదండి, దేవుని సన్నిధిని మనం అందరం అనుభవించాం. మరి ఈ రోజు నుండి గుంటూరులో మీటింగ్స్, గుంటూరు నల్లపాడు రోడ్ మీ అందరికీ తెలుసు. మెట్టు ఆ యొక్క మల్లారెడ్డి గారి స్థలం అందు మిర్చియాడి ప్రక్కన గుంటూరులో ఉజ్జీవ సభలు ఇది ఈరోజు ప్రారంభం. మరి మండే కాబట్టి మార్నింగ్ మేమంతా గ్రౌండ్కి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ కూడా ఉదయకాలం సాయంకాలం 5 గంటలకి చక్కగా లైవ్ దూర ప్రాంతాల్లో ఉన్నవారు, దగ్గర ఉన్నవారు ఖచ్చితంగా వచ్చి పాలు పొందండి. రెండవదిగా, ఎంతమంది రక్షణ లేదు, మారు మనసు లేని బిడ్డలు. యేసు రక్షకుడు నీ కొరకు మరణించి తిరిగి లేచాడు. పాపాన్ని మన జీవితంలో పాపం నుంచి విమోచించేది ఎవరు లేరండి, యేసయ్య నీ హృదయంలో చేర్చుకుంటే చాలు. ఈరోజు మేము చాలా సమస్యలు, ఎన్నో కష్టాలు అంటారు కదండి, మీకంటూ ఒక విడుదల ఉంది. మీరు దేంట్లో తొక్కబడుతున్నారు, అందునుంచే దేవుడు మిమ్మల్ని పైకి లేపుతాడు. ధైర్యంగా ఉండండి, దేవుని కృప మీకు అండగా తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రార్థన జీవితం, ఆత్మీయ జీవితం కలిగి ఉందాం. దేవుని సమీపంగా వద్దాం. ఈరోజు వాగ్దానం చదువుతున్నాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం 2వ మాట. మీ కోటలను మరలా ప్రవేశించుడి, రెండంతల మేలు మీకు చేసేదని నేను మీకు తెలియజేయుచున్నాను. రెస్టరేషన్, మన ఆత్మీయ స్థితి, ఆరోగ్య స్థితి, ఆర్థిక స్థితి, కుటుంబ స్థితి అన్నిట్లో దేవుడు ఎప్పుడు అలా వదిలిపెట్టడండి. అది మనం తెలుసుకోవాలి. దేవుడు వదిలిపెట్టేవాడు కాదు, యాక్సెప్ట్ చేస్తాడు మనల్ని. మన వీక్నెస్లు, మన బలహీనతలు క్షమిస్తాడు, అడిగితే ప్రార్థిస్తే మన్నిస్తాడు, దగ్గర తీసుకుంటాడు. మళ్ళీ నీ బాడీ చెడిపోయింది, మళ్ళీ అంటే చూడండి, రీకన్స్ట్రక్షన్ అంటారు కదా, అట్లని రెస్టరేషన్ నీ జీవితంలో ఆత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి నేను అంటే ఒకవేళ పడిపోయిన స్థితిలో నేను ఆత్మికంగా దేవుడు తిరిగి లేపబోతున్నాడు. తిరిగి నిన్ను కట్టేదను కదండి, నీకు రెండింతల మేలు చేసేదని ఈరోజు వాగ్దానం. తిరిగి నిన్ను కట్టేదను, నీకు రెండింతల మేలు. కాబట్టి ధైర్యం, రెండింతలు కాదు, రెండంతల మేలు నీకు చేసేదను. కాబట్టి వాగ్దానం అంగీకరించి ప్రార్థించి మాతో కలిసి దేవుని స్తుతించండి. ఈవినింగ్ సభలో, గుంటూరు సభలో పాల్పొందని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రిసీవ్ చేసుకున్నారో, రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసు, పాపక్షమాపణ, నానావిధ రోగాలతో ఉన్న వారికి స్వస్థత, విడుదల మీరు దయచేయండి. అప్పుల భారము, ఆర్థిక భారము, ఒత్తిడి నుంచి విడిపించి, వ్యాపారాల్లో నష్టం నుండి విడిపించి, వారి కోర్టు కేసులు కొట్టివేసి నాయన నీతి న్యాయం వారి పట్ల జరిగించి, ఉద్యోగం లేని బిడ్డలకు చక్కటి జాబ్స్, సెటిల్మెంట్ వారికి చక్కటి సెటిల్మెంటు, అనేక రకాల బంధకాల వారికి విడుదల, చదువుకునే పిల్లలు ఫీజులు సమస్తములు సహాయం చేయండి. అంతేకాక భారతదేశాన్ని, ఇతర దేశంలో మీ ప్రేమతో రక్షించి కృప చూపి కాపాడమని అడుగుచున్నాం. అంతేకాక ప్రభా, ఎవరి కష్ట దుఃఖ సమయాల్లో ఉన్న వారి బంధకములన్నీ తీసివేసి సహాయం చేయండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి, వారి దాంపత్యం దీవించండి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి, ఆశీర్వదిస్తున్నాం. కల్వరి మినిస్ట్రీని రెండంతల మేలుతో నింపి నాయన మీరు తిరిగి కట్టండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని, మా కుటుంబాన్ని సేవ నడిపించండి. వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ రెండంతల మేలు పొందునుగా కానీ బ్లెస్ చేస్తూ వారి బాధలన్నింటికి విడుదల దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం అందరూ కూడా ఈ ప్రార్థన వాగ్దానం వినండి, రిసీవ్ చేసుకోండి. 5 to 6 ఆరాధనలో కూడా పాలు పొందండి. మరి ఈ రోజు నుండి గుంటూరు సభలు మీ అందరికీ తెలుసు. నల్లపాడు రోడ్డు, మెట్టు మల్లారెడ్డి గారి పొలమునందు, మల్లారెడ్డి గారి పొలమునందు అద్భుతంగా మరి మిర్చియాడ్ ప్రక్కన నల్లపాడు రోడ్, గుంటూరు 4 దినాలు 10, 11, 12, 13 4 దినాలు ఈరోజు ప్రారంభం. కాబట్టి ప్రార్థించండి. గ్రౌండ్ పనులు, అన్ని పనులు జరుగుతున్నాయి. అద్భుతంగా ప్రతి అరేంజ్మెంట్ జరుగుతుంది. దేవుని మహిమార్థమై దేవుడు అన్ని సమకూర్చాడు. ప్రార్థిస్తున్నాం. మీరందరూ కుటుంబాలుగా పాలు పొంది మనందరం కలిసి దేవుని దీవెనలు పొందాం. అంతేకాకుండా 14, 15, 16 3 దినాలు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర 14 సాయంత్రం, 15 ప్రొద్దున సాయంత్రం, 16 3 ఆరాధనలు, ఈవినింగ్ ఆరాధన, ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్. కాబట్టి 3 దినాలు చక్కటి సభలు ప్రామిస్ ల్యాండ్లో. కాబట్టి కుటుంబాలుగా రండి, పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.